సో మరి ఎంత ప్రౌడ్ గా మనము ఫీల్ అవ్వాలి అంటే చూడండి 5% ఎలా అంటే నేను ఒక షాప్ కి వెళ్ళాను. ఇలా నేను షాప్ అంటే సబ్బులు, పేస్టులు ఇవన్నీ ఉన్నాయి. అవంటే హెల్త్ కి మంచిదంట. సో ఇవి మీరు కూడా యూజ్ చేస్తే మంచిదనేసి అందరూ చెప్తున్నారు. దానివల్ల మనకి ఆదాయం. కానీ ఇదైతే చిన్న షాప్ అయితే కాదు మై డియర్ లేడీస్. ఇదొక పెద్ద హ్యూజ్ ఇండస్ట్రీ అన్నమాట. ఎలా మనం ప్రౌడ్ గా చెప్పుకోవాలంటే మన కంపెనీ కోసం అసలు బేసిక్ స్టెప్స్ అనేవి 4 చెప్తున్నాను. ఈ రోజే వచ్చిన వారు కూడా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మన కంపెనీ ప్రొఫైల్ అన్నది చెప్పడం జరుగుతుంది ఈరోజు. సో ఏదైనా సరే గొప్పగా ఇప్పుడు ఉన్నదే కదా మనం చెప్తున్నాము. షాప్ చేంజ్ చేసుకోండి, షాప్ చేంజ్ చేసుకోండి అని చెప్తున్నాం. మరి షాప్ అంటే ఏంటి? ఆ షాపు ఇండస్ట్రీ కోసం మీరు చెప్పేటప్పుడు ఒక పర్సన్‌కి ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుంది? మీరు యూజ్ చేయండి, ఫీల్ అవ్వండి, షేర్ చేయండి అని చెప్తుంది. ఆ షేర్ చేసే పద్ధతి ఎలా ఉండాలి అంటే పలానా సబ్బు వాడాను, పలానా కాల్షియం వాడాను, ఇలా ఉంది, అలా ఉంది అని కాదు. ఫస్ట్ మనము వెళ్లి కూర్చోంగానే ఫస్ట్ మన డ్రెస్సింగ్ కోడ్ కో అంటే మన కంప్లీట్‌గా చేంజ్ అయిపోవాలన్నమాట. బిఫోర్ వెస్టేజ్ మీరు ఎలా అయినా ఉండండి. కానీ ఆఫ్టర్ వెస్టేజ్ మీరు ఒక పర్సన్ దగ్గరికి మీరు ప్లాన్ చెప్పడానికి వెళ్లారు అంటే మీకొక డిగ్నిటీ అన్నది వచ్చాక ఆ డిగ్నిటీ అన్నది మనలో చూసారో అప్పుడే ఒక రెస్పెక్ట్ అన్నది స్టార్ట్ అవుతదండి అవతల పర్సన్‌కి. ఓకేనా? ఇది ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సిన విషయం అండి. అంటే లేదంటే డైలీ యూనిఫార్మ్ ఏమేసుకొనెళ్తాము. ఇలా చెప్తా ఉంటారు. సో, ఇలా అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ మనము మీరు యూనిఫార్మ్ ఏసుకుంటాం. లేదు అంటే గనక ప్రొఫెషనల్ డ్రెస్. చక్కగా అసలు నిజంగా ఒక బిజినెస్ వుమెన్ ఆర్ బిజినెస్ మ్యాన్‌కి ఉండాల్సిన ఆహ్, హ్మ్. క్వాలిటీ కనిపించాలన్నమాట. అలా మనం వెళ్ళాలి ఖచ్చితంగా. సో, వెళ్ళిన తర్వాత చిన్న స చిన్న కంపెనీ లేతే సోపు, పేస్ట్ అమ్మే కంపెనీ కాదు మనం చెప్పేది. మొత్తం క్లియర్ కట్‌గా 5 ఆర్ 6 పాయింట్స్. ఎలా అంటే చూడండి మై డియర్ లీడర్స్. కంపెనీ పేరు వెస్టీజ్. వెస్టీజ్ అంటే బ్యాక్ టు నేచర్. ప్రకృతిలో ఏదైతే దొరుకుతుందో ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదంతా కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. 2004లో స్టార్ట్ అయింది మన కంపెనీ. 2 ప్రొడక్ట్స్ గ్లూకోజమైన్ అలాగే 2 బ్రాంచెస్‌తో స్టార్ట్ అయింది. ఈ రోజు సారీ 6 డిస్ట్రిబ్యూటర్స్‌తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు మనకి 450 ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అలాగే 4,50,00,000 మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చినట్టేనండి మన కంపెనీ. ఓకేనా? సో, ఇది మనం క్లియర్ కట్‌గా చెప్పాలి. ఇలా మనం చెప్పామో అప్పుడు కస్టమర్‌కి యెస్. వీళ్ళు ఒక మంచి ఇండస్ట్రీ కోసం చెప్తున్నారు. నేనెందుకు వినకూడదని స్టార్టింగ్‌లోనే వాళ్ళకి ఒక క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు చెప్పాను కదా! 58 బ్రాంచెస్ అని. ఈ 58 బ్రాంచెస్ మినీ డీఎల్‌సీపీస్ వచ్చి మనకి 5,000 ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ మనకు వైజాగ్ అంతటికి అక్కయ్యపాలెం మెయిన్ బ్రాంచ్. మరి అక్కయ్యపాలెమే వచ్చి ప్రతి ఒక్కరు తీసుకోవాలి అంటే ఇబ్బంది కాబట్టి 7 కిలోమీటర్లు సరే ఆఫీసెస్ అన్నది ఉండడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిందండి మన కంపెనీ. దాంతో పాటు ఆహ్, ఆ వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. సో, ఇలాగ మనం ఎందుకు నోట్ చేసుకోకూడదు? మరసలు వెస్టేజ్‌లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే 3 జనరేషన్స్ ఇన్‌కమ్ జనరేట్ చేస్తుంది. ఒక ఐడీ ప్రూఫ్ ఏదున్నా పర్వాలేదండి. మనకు 5 ఐడీ ప్రూఫ్స్‌లో ఐడీ ప్రూఫ్ ఇస్తే గనక ఒక ఐడీ అన్నది క్రియేట్ చేస్తారు. మనకి ఇలా ఉండాలి అంటే, మనం చేయాల్సిన పనేంటంటే 1000-1200 ఫస్ట్ ఇన్వాయిస్ అంటే ఇందులో చూడండి చాలా మంది చెప్తా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ఇంత ప్యాకేజ్ తీసుకున్నారు, 4,000 తీసుకున్నారు, 3,000 తీసుకున్నారని చెప్తున్నారు. ప్యాకేజ్ కాదండి. అసలు ఈ ప్యాకేజ్ అన్నది ఎవరు కూడా చెప్పొద్దు.
లీడర్స్. మన బిజినెస్ అవ్వడానికి మన కంపెనీని బ్యాడ్ చేయకూడదు. మనం చెప్పే విధానం ఎలా ఉండాలంటే, ఒక 1000-1200 ఇందులో మనం ఎలా అయినా సరే కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే కనుక, ఇందులో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అయితే 100 పీవీ లేదంటే 60 పీవీ ఇన్ కేస్ మీరు అది కూడా చేయలేము అంటే కనుక 1000 టు మీరు చేయాల్సిన పని. ఇలా చేయడం వల్ల లైఫ్ లాంగ్ యాక్టివేషన్‌లో ఉంటుంది. మన ఐడీ అన్నది చెప్పడం జరగాలి. సో, ఒక పాయింట్ వాల్యూ రూ. 32 అండి. రూ. 100 మీరు కొంటే అయి రూ. 1000 కొనుక్కుంటే 30 పీవీ అన్నది యాడ్ అవుతుంది. ఈ 30 పీవీ మినిమమ్ మన లైఫ్ ఐడీ అన్నది యాక్టివేషన్‌లో ఉండడానికి యూజ్ అవుతుంది. సో, ఇలా మనం అంతేగాని ప్యాకేజ్ చాలా మంది దగ్గర విన్నాను లీడర్స్ ఈ మాటైతే. దీనివల్ల కంపెనీకి బ్యాడ్ అన్నది రాకూడదనమాట. ఇది ఒక్కరు అందరూ సో, ఇలా ఎప్పుడైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసామో మరి ఇందులో రికగ్నిషన్స్ ఉంటాయి. అవార్డ్స్ ఉంటాయి. మరి కంపెనీ ఏమున్నాయి మీ కంపెనీకి సర్టిఫికేట్స్ అంటారు. ఐఈఎస్ ఉంది. అలాగే ఐఎఫ్ఎస్సి ఉంది. అలాగే మరి ఏంటి బెస్ట్ బ్రాండ్ లీడర్‌షిప్ క్వాలిటీ అంటే క్వాలిటీలో మన క్వాలిటీ లేదంటే మన ప్రొడక్ట్స్‌లో గాని మంచి క్వాలిటీ ఉండడం జరిగిందండి. మన ప్రొడక్ట్స్. సో, మరి ఏషియాలోనే నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్‌గా గుర్తింపబడింది వెస్టీజ్. సర్టిఫికేట్స్, అవార్డ్స్ ఉన్నాయి మన కంపెనీకి. అండ్ అలాగే రికగ్నిషన్. ఎవరికుందండి ఈరోజు రికగ్నిషన్? ఎవరికైనా ఉందా? బయట ఎక్కడ రికగ్నిషన్ పడినా సరే రిటైర్డ్ అయిన రోజు ఒక సన్మానం చేస్తారు, పంపించేస్తారు. బట్ ఇక్కడ ఈవెన్ మీరు 10,000 బిజినెస్ చేసినా జాయిన్ అయిన మంత్‌లోనే మీకొక రికగ్నిషన్ కంపెనీకి తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికి మీరెవరు అన్నది ఏంటి తెలుస్తుంది. సో, ఎంత మంచి ప్రౌడ్ మూమెంట్ ఇది. అంతే కదా! లేదు అంటే ఇప్పుడున్న ఇక్కడ ఎవ్వరికీ కూడా రికగ్నిషన్ లేదు. అంటే నేను ఎస్పెషల్‌గా లేడీస్ అనే చెప్తున్నానని ఏమి అనుకోవద్దు మై డియర్ లీడర్స్. ఎవరికైనా సరే. కానీ అలాంటిది పలానా పేరు చెప్తే చాలు. అంటే ఇది ఎంత గ్రేట్‌గా మనం ఫీల్ అవ్వాలి. సో, ఇలాంటి అవకాశాలు మన కంపెనీలో ఉన్నాయి. సో, ఎవరైనా సరే చెప్పారు అంటే మినిమమ్ ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఏంటి అసలు వెస్టేజ్‌లో ఎందుకు మనం ఇన్వాల్వ్ అవ్వాలి అంటే, ఇక్కడ ఆరోగ్యం నుంచి ఆదాయం తీసుకోవచ్చు. ఆరోగ్యం నుంచి ఆదాయం ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ ఉంటే చాలండి. ప్రతి ఒక్కరు కూడా మన వెస్టేజ్‌లో ఐడీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, సో, మరి ఐడీ క్రియేట్ చేసుకొని మనం పర్చేజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందండి? ఆరోగ్యంతో పాటు ఆదాయం అని చెప్పాము. 9 రకాల ఆదాయాన్ని ఇవ్వడం ఐడీ. ఓకేనా? సో, ఇలా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. అయితే మరి ప్రతి నెల మనకి మంచి ఆఫర్స్ ఇవ్వడం వెస్టేజ్ ఇండస్ట్రీ. సో, అలాంటి ఆఫర్స్‌ని యూజ్ చేసుకొని ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు? అసలు ఎలా ఎలా మనకి ఆఫర్స్ మనకి యుటిలైజ్ అవుతున్నాయన్నది ఈ రోజు మనం సారీ లీడర్స్. సో, సారీ లీడర్స్. ఇలా మన ఆఫర్స్ ప్రతి నెల మనం రీపర్చేజ్ ఆఫర్ అనేసి, జాయినింగ్ ఆఫర్ అనేసి, మనకి రకరకాల ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది మన కంపెనీ. సో, ఆ ఆఫర్స్ ఏంటో ఈరోజు మనం ఒకసారి చూసుకుందాము. మేడం స్క్రీన్ షేర్ అవుతుందా?
ఎస్ మేడం, అవుతుంది అవుతుంది క్లియర్. ఓకే లీడర్స్. సో అండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఎప్పుడు మనం అనుకుంటా ఉంటాము, ఎప్పుడు లీడర్స్ చెప్తా ఉంటారు ఏంటంటే తోడుకున్నోళ్ళకి తోడుకున్నాను. వెస్టేజ్ అన్నది పెద్ద మహాసముద్రం. మీరు బకెట్ తో తోడుకుంటారా, లేదా చెంబుతో తోడుకుంటారా, ట్యాంకరే పెట్టుకుంటారా, మీ ఇష్టం. సో త్రూ సిస్టమ్ ద్వారా కనుక మీరు ఎంత తోడుకుంటే అంత అనేసి మంచి మంచి ఆఫర్స్ అన్నది ప్రతి నెల మనకు పెట్టడం జరుగుతుంది. సో వెల్కమ్ లీడర్స్ అందరికీ కూడా. సో జూన్ మంత్ ఆఫర్స్, ఈ మంత్ మన 20th యానివర్సరీ సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ పెట్టడం జరిగింది. మరి ఈ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకొని మన బిజినెస్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది ఈ రోజు మనం మాట్లాడుకుందామండి. ఓకేనా? సో జాయినింగ్ ఆఫర్ న్యూ ఐడి క్రియేట్ చేయగానే ఇప్పుడు చెప్పాను కదా, స్కాము కాదండి. మనము ఎలా అయినా సరే అంటే ఇక్కడ కస్టమర్ ఒపీనియన్ అన్నమాట. మన ఒపీనియన్ పక్కన పెట్టాలి స్టార్టింగ్ అయితే. ఎందుకంటే మనం ఏంటి ఒక స్కీమ్ కట్టించట్లా. ఇది స్కామ్ కాదు, స్కీమ్ కాదు. కన్స్యూమర్ అన్నమాట. ఇవన్నీ కూడా కన్స్యూమర్ గూడ్సే కదా. కన్స్యూమర్ కి నచ్చినట్టు మనము ఎప్పుడైతే మనం వాళ్ళ ప్లేస్ లోకి మనం వెళ్ళి ఆలోచించి వాళ్ళు నచ్చినట్టు డెసిషన్ తీసుకున్నట్టు మనం తయారు చేయగలిగితే, సో అప్పుడు మనతో జర్నీ చేయడానికి లైఫ్ అంతా వాళ్ళు మనతో నడుస్తారు. సో అలాగా మనకి కంపెనీ ఏం చెప్తుందంటే జాయినింగ్ ఆఫర్ 2600 పెట్టిందండి ఈ మంత్. 2600 పెట్టి మీరు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత పర్చేసింగ్ చేస్తే కనుక సింగిల్ ఇన్వాయిస్ తో మనం పర్చేస్ చేస్తే కనుక ఒక కాల్షియం, చూడండి కాల్షియం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మై డియర్. అసలు ఈ మంత్ చాలా మంచి ఆఫర్స్ పెట్టడం జరిగింది. కాల్షియం ఫ్రీ అన్నమాట. మరి ఈ కాల్షియం యూస్ చేయడం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. లేడీస్ కి బ్యాక్ పెయిన్ రాదు, మతిమరుపు ఉండదు. మన బ్రెయిన్ సబ్ కాన్షియస్ మైండ్ కరెక్ట్ గా వర్క్ చేయాలంటే కాల్షియం ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి 10 ఇయర్స్ నుంచి అందరూ కాల్షియం యూస్ చేయాలి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ఆఫర్ చెప్పి కాల్షియం ఒక ఇంపార్టెన్స్ చెప్పి దాని ప్రైస్ కూడా చెప్తే కనుక ఖచ్చితంగా జాయినింగ్ ఆఫర్ లో ప్రతి ఒక్కరు ఉంటారు. మరి ఇంట్లో నలుగురే ఉంటారు కదా, అయితే కాల్షియం తీసుకోండి, లేదంటే బ్రష్లు తీసుకోండి. మనం గుడ్ మార్నింగ్ అనంగానే ఫస్ట్ చేసే పని బ్రష్ చేయడమే కాబట్టి అది కూడా మన కంపెనీ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆఫర్ అయితే 2nd జూన్ నుంచి బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఉంటుంది మై డియర్ లీడర్స్. మరి ఇదైతే మనం చేయాల్సిన పని సింగిల్ ఇన్వాయిస్ లో తీసుకోవచ్చు. ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోవచ్చు. మన దగ్గర ఉన్న 5 కేటగిరీస్ ప్రొడక్ట్ లో హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, అగ్రి కేర్ ఏ ప్రొడక్ట్ అయినా సరే మనం పర్చేస్ చేయొచ్చు. 2600 మనకి కాల్షియం అన్నది ఫ్రీ రావడం జరుగుతుంది. జాయినింగ్ ఆఫర్ ఐడి క్రియేట్ చేయగానే మనం చేయవలసిన పని ఇదన్నమాట. ఓకేనా? మరి రీపర్చేజ్ జాయినింగ్ ఆఫర్ లో మనకేంటి 10-20% డిస్కౌంట్ అన్నది వస్తుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. 10-20% డిస్కౌంట్ మన అంటే ప్రొడక్ట్ మీద ఒక ప్రైస్ ఉంటుంది, అలాగే మనకి బిల్ మీద ఒక ప్రైస్ ఉంటుంది. దాన్నే ఏంటంటే జాయినింగ్ అంటే 10-20% యాజ్ డిస్ట్రిబ్యూటర్ గా మనము సైన్ చేసిన వెంటనే మనకి ఈ ఆఫర్ అన్నది ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు రీపర్చేజ్ ఆఫర్ అంటే ఏంటి అంటే 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు, 2 నుంచి 18 వరకు మనం ఎప్పుడైతే పర్చేజ్ అంటే ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇన్వాయిస్ అయిపోతుంది కదా, సెకండ్ ఇన్వాయిస్ నుంచి అంటే సెకండ్ మంత్, మరి ఫస్ట్ మంత్ జాయిన్ మంత్ లో మనం ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత నచ్చి కంటిన్యూ అవుదాము అని వస్తారు కదా, వాళ్ళకి 2వ నెల నుంచి జీవితాంతం మీరు వెస్టేజ్ లో ఉన్నంత కాలం కూడా మీకు ఈ ఆఫర్ అన్నది వర్తిస్తుంది. సో అది రీపర్చేజ్ ఆఫర్ అంటాము. 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు మినిమం 1000 రూపాయలు. చూడండి ఇక్కడ షాప్ చేంజ్ చేసుకుంటే నాకేంటి బెనిఫిట్ అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మరి మనం డిమార్ట్ లో గానీ, రిలయన్స్ ప్లస్ లో గానీ, సమ్ ఎక్స్ ఆ షాపుల్లో మనం పర్చేస్ చేస్తే 1000 రూపాయలు కొంటే ఒక చాక్లెట్ అయినా, ఒక కవర్ అయినా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందా? లేదు కదా.
సో అలా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రీపర్చేజ్ ఆఫర్ లో ఒక మినిమం ఒక 1000 రూపాయలు కొనుక్కోండి, మీకు 100 రూపాయల విలువ గల ఏదో ఒక ప్రొడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మరి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనకి 85 రూపీస్ కదా, మరి ఎంఆర్పి ఖచ్చితంగా 110 ఉంటుంది కదా. సో అలాగే మనకి ఒక 1000 రూపాయలు మనం పర్చేస్ చేస్తే పాకెట్ పెర్ఫ్యూమ్స్ అన్నది ఫ్రీ రావడం జరుగుతుంది. అయితే చరిష్మా తీసుకోవచ్చు, లేదంటే క్యాప్టివ్ తీసుకోవచ్చు, పాకెట్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. సో ఒక 1000 రూపాయలు కొంటే మనకి చరిష్మా గానీ పాకెట్ పెర్ఫ్యూమ్ గానీ, మరి చూడండి 2100 తీసుకుంటే 2100 తీసుకుంటే మనకి ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోవచ్చండి. తీసుకుంటే మనకి ఇక్కడ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ గానీ, కెరాటిన్ షాంపూ గానీ, మరి హెయిర్ ఫాల్ అవుతుంది అన్న వాళ్ళకి యాంటీ హెయిర్ ఫాల్, మరి కెరాటిన్ షాంపూ ఎందుకు యూజ్ అవుతుందంటే స్మూత్నింగ్ కోసం, పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్, అలాగే మన హెయిర్ డ్రై అయిపోతుంది పొల్యూషన్ లోకి వెళ్ళడం వల్ల అని అనుకున్న వాళ్ళకి 2100 తీసుకుంటే కనుక ఇది సెకండ్ ఇన్వాయిస్ నుంచి వర్తిస్తుంది మై డియర్ లీడర్స్. సో కెరాటిన్ షాంపూ అలాగే ఎప్పుడు ఇవ్వలేదండి ఫోలిక్ అండ్ ఐరన్ మనకి 2850 2850 రూపాయలు మీరు పర్చేస్ చేస్తే మనకి అయితే ఫోలిక్ అండ్ ఐరన్ అక్కడ స్టార్టింగ్ జాయినింగ్ ఆఫర్ బోన్ స్ట్రెంత్ కి ఇచ్చారు. ఇక్కడ 2850 ఆఫర్ మనకి ఏంటంటే చక్కగా మల్టీ అదేంటి సారీ బ్లడ్ హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవడానికి ఇచ్చారు. అంటే చూడండి ఎంత హెల్త్ కాన్షియస్ ఉందో గౌతమ్ వాలి గారికి మన మీద. అలాగే అది కాకపోతే మరి మరి చాలా మంది ఫేషియల్స్ చేసుకోవడం అలవాటు ఉండదు, అలాగే ట్యాన్ ఎక్కువ పట్టేస్తుంది అంటారు, అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే మనం తీసుకునే ఫుడ్ కొంతమందికి కొలెస్ట్రాల్ అన్నది ఏంటంటే ఫేస్ నుంచి ఎక్స్పోజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువగా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ముక్కు మీద అదేంటి బొగ్గుల మీద వచ్చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మనకి ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ ఉన్న తర్వాత డ్రై అయిన తర్వాత చక్కగా ఒక పొరలా వస్తదన్నమాట. ఆ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఫేషియల్ అంటే మనం బయటికి వెళ్లి ఫేషియల్ చేసుకోకుండానే మనం అది క్లీన్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. సో 2850 రూపాయలు మీ ఇంట్లోకి మీరు కొనుక్కుంటే మనకి అయితే బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వటానికి, లేదంటే అందం కోసం 2850 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. వర్త్‌కి మనకి ఆ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ 1 రూపీకి. ఇంకొకటేంటంటే ఇంకొక చాలా చాలా అద్భుతమైన పాయింట్ మై డియర్ లీడర్స్ అందరూ అడుగుతారు. ఏంటి దీనికి కూడా ఒక రూపాయి కట్ అవుతుందా అంటారు. కొత్త వాళ్ళకి తెలియదు కదా అసలు ఏంటి అన్నది. ఏంటి మనం మనకిచ్చే ఫ్రీకి కూడా ఒక రూపాయి ఇవ్వాలా మనం అనేసి అంటా ఉంటారు. చాలా మందికి ఇవన్నీ వస్తా ఉంటాయి. సో ఆ 1 రూపీ మనకు తెలియకుండానే కొన్ని ట్రస్టులకు వెళ్తుందండి. అంటే చూడండి అంటే వ ఆహ్, ఇస్ అనిపిస్తా ఉంటది. ఏమని మనం ఎలా అంటే ఒక ఆర్గనైజ్‌కి ఒక ఇంత ఇవ్వాలి, లేదా మనం ఎవరికైనా పూర్ పీపుల్‌కి హెల్ప్ చేయాలి అని చెప్పి. అదే అనుకుంటాం గానీ చేయలేం. ఆచరణలో పెట్టలేం. అలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే, అలా అన్నా సరే మనం ఈ ఈ రూపంగా మనం కొన్ని ట్రస్టులకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా ఒక ప్రౌడ్ మూమెంటే. ఓకేనా? మరి 4000 రూపీస్ 100 పీవీ ఉందనుకోండి సపోజ్, ఓన్లీ హోమ్ నీడ్స్ తీసుకున్నారు. లేదు నాకు ఎక్కువ ప్రొడక్ట్ కావాలి, ఒక 4000 రూపాయలు మీరు రీపర్చేజ్‌లో తీసుకుంటే మీకు మల్టీ విటమిన్ స్పిరులినా అన్నది ఇవ్వడం జరుగుతుందండి 1 రూపీకి. చూడండి లీడర్స్ ఇక్కడ ఒకటి బోన్ స్ట్రెంగ్త్‌కి, ఒకటి హిమోగ్లోబిన్‌కి, అలాగే ఇక్కడ మల్టీ విటమిన్. అంటే ఇంక అసలు నీరసం అన్నది లేకుండా ఉండటానికి 4000 రూపీస్ మీరు పర్చేస్ చేస్తే ఒక మరి అదే 4000 అండ్ అబోవ్ మీరు కనుక పర్చేస్ చేస్తే అయితే మీరు స్పిరులినా తీసుకోవచ్చు. లేదు అంటే మనం మరి ఇప్పుడు అగ్రి సీజన్ స్టార్ట్ అయింది 15, 20 డేస్‌లో. మరి ఏదైతే మన మెయిన్ ప్రొడక్ట్ ఉందో అగ్రి 82 యాక్టివేటర్, స్ప్రెడర్ అలాగే వెక్టర్‌గా యూజ్ అవుతుంది అగ్రి 82. మరి ఇది మనకి అయితే నానో అంటే 2 రకాలు ఉన్నాయి కదండీ. అయితే నానో లేదంటే నార్మల్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక సెట్ అన్నది మనకి 4000 రూపీస్ వర్త్ మనం ప్రొడక్ట్ పర్చేస్ చేయడం వల్ల అగ్రి ప్రొడక్ట్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది 1 రూపీకే. అలాగే 6750 సింగిల్ ఇన్వాయిస్‌లో కనుక ఎవరైనా చేస్తే వారికి
అయితే హ్యూమిక్ ఇస్తారండి 500 ml, లేదు అంటే అగ్రి 80 to 500 ml. ఓకేనా? దాని వర్త్ ఎంత? దగ్గర దగ్గర 650 రూపీస్ పడుతుందన్నమాట. మరి ఇది ఎందుకు అంటే అగ్రి హ్యూమిక్ అన్నది మల్టీవిటమిన్. మరి మనకి 4000 తీసుకుంటే మనుషులకి ఇచ్చారు మల్టీవిటమిన్. మరి మొక్కలకు కూడా కావాలి కదా మల్టీవిటమిన్. పంట దిగుబడిని బా బా బాగా బావుండటానికి మనం హ్యూమిక్ యూజ్ చేస్తాము. అలాగే మరి ఎక్కువ అంటే ఎక్కువ ఎకరాలు ఉన్నాయన్నప్పుడు ఈ చిన్న ప్యాక్ అయితే తీసుకోం కాబట్టి అగ్రి 80 to 500 ml అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, ఇలాగ మనకి రీపర్చేజ్ ఆఫర్ ఎవ్రీ మంత్ ఉంటుందండి. 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు. 18 దాటితే మళ్ళీ ఉండదు మై డియర్ లీడర్స్. ఇది చూసుకోండి. జాయినింగ్ ఆఫరు. తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్వాయిస్ అదే నెలలో తీసుకున్నా మీకు ఈ ఆఫర్ అన్నది వర్తిస్తుంది. అలాగే ఇంకొక స్కీమ్ అండి. ఇదేంటంటే మనకి 2వ తారీఖు నుంచి ఇది బిజినెస్ ఎండ్ వరకు ఉంటుంది. మరి ఎక్కడెక్కడైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ ఉన్నంత దగ్గర ప్రతి చోట ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. 50% ప్రీ గ్లూకో హెల్త్. అంటే షుగర్ రాకుండా. షుగర్ వచ్చిన వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ కొన్నున్నాయి. రాకుండా మనము ప్రీ గ్లూకో హెల్త్ అనేది తీసుకోవచ్చు. అది 50%కే మనకు అందిస్తుంది కంపెనీ. రూ. 870 ప్రొడక్ట్ 435కే ఉంది. అలాగే యూ కంట్రోల్. ఇప్పుడు చాలా చాలా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ అండి మనకి యూ కంట్రోల్ అసలు. వచ్చింది అంటే హాట్ కేక్స్ లాగా అయిపోతున్నాయి. క్రాన్‌బెర్రీ గాని, యూ కంట్రోల్ గాని. మరి ఇదైతే మనకి 30% డిస్కౌంట్‌లో ఉంది. రూ. 1400 మన డీపీ ప్రైస్ అయితే 980కే వస్తుంది. సో, ఇది ఎక్కడైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ ఉన్న దగ్గర మనకి ఈ ఆఫర్ అన్నది అంటే ఎక్కడైనా వర్తిస్తుంది. ప్రొడక్ట్ ఉన్న దగ్గర మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో, అలాగే సేమ్ అండి. రీపర్చేజ్ ఆఫర్ అన్నది రీపర్చేజ్ ఆఫర్‌లో ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటి అంటే, మనకి 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ ఏదైతే ఆఫర్ ఉందో షేక్, ఇది ఎంత అంటే దగ్గర దగ్గర రూ. 12,000. రూ. 12,000 సింగిల్ ఇన్వాయిస్‌లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఒక షేక్ అన్నది ఫ్రీ రావడం జరుగుతుంది. అది కూడా ప్రొడక్ట్స్ చూడండి మై డియర్ లీడర్స్. ఏవైతే ఈ కోడ్స్ ఉన్నాయో, ఈ కోడ్స్‌లో ఉన్న ప్రొడక్ట్ పర్చేస్ చేయడం వల్ల మనకి సో, లీడర్స్ అర్థమైంది గదండీ! 12,000 రూపీస్ వర్త్ గల ప్రొడక్ట్ సింగిల్ ఇన్వాయిస్‌లో మనము విస్టేజ్ కేటగిరీ రేంజ్ అయితే మనకి కోడ్స్ ఉన్నాయో, ఆ కోడ్స్ గల ప్రొడక్ట్ మనం పర్చేస్ చేస్తే మనకి వెస్లిన్ షేక్ అన్నది ఫ్రీ రావడం జరుగుతుందండి. రూ. 1కే రావడం జరుగుతుంది. ఈ 3 షేక్స్‌లో ఏదైనా సరే వెనిల్లా ఫ్లేవర్ గాని, మ్యాంగో ఫ్లేవర్ గాని, కుల్ఫీ గాని ఈ మూడిట్లో ఏదో ఒకటి రావడం జరుగుతుంది. సో, ఎవరైనా అలా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి. ఓకేనా? సో, మరి మనకి సూపర్ ఆఫర్స్ అండి ఇవైతే. 100 పీవీ గాని, 60 పీవీ గాని ఎవ్రీ మంత్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ఉండవలసిన ఆఫర్ అంటే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు కన్సిస్టెన్సీ ఆఫర్ ఏదైతే చేస్తారో దానిలో క్లబ్ అయి ఉంటే కనుక 50% డిస్కౌంట్‌కే మనకి ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. ఇది ఏంటో మనం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో, 60 పీవీ 60 పీవీ అనగానే మనకి 2000 నుంచి 2200 అలా అవుతుంది. డిపెండ్ అపాన్ మనం తీసుకునే ప్రొడక్ట్‌ని బట్టి. ఓకేనా? ఎందుకంటే ప్రొడక్ట్‌ని బట్టే పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి కదా! సో, అమౌంట్‌ని బట్టి కాకుండా ప్రొడక్ట్‌ని బట్టి గనుక మనం తీసుకోవడం జరిగితే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు అంటే 14వ తారీఖు వరకు మనకి మామూలుగా రీపర్చేజ్ అయితే 2వ తారీఖు నుంచి 18 కదా! కన్సిస్టెన్సీ ఆఫర్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకుంటుంది. ఈ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఎవరైతే 60 పీవీ తీసుకున్నారో వారికి 300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే 150 రూపీస్ 150 నుంచి 200 వరకు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇంతే కాకుండా 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది. ఓకేనా? సో, అంతే కాకుండా 4 నెలలు అంటే ఏ పనైనా మనం కన్సిస్టెన్సీగా ఒకేలా చేస్తే కనుక దాన్ని కన్సిస్టెన్సీ అంటాము. సో, కన్సిస్టెన్సీ ఆఫర్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 4 నెలలు.
ఫస్ట్ మంత్ అయితే సింగిల్ ఇన్వాయిస్ లో కంప్లీట్ చేయాలి. ఇంకా సెకండ్ మంత్ నుంచి అయితే మల్టిపుల్ ఇన్వాయిసెస్ అయినా పర్వాలేదండి. సో అలా మనం 4 నెలలు కనుక ఈ ఆఫర్ ని కంటిన్యూ చేస్తే మనకి రూ. 1,250 వర్త్ గల ప్రొడక్ట్ ఫ్రీ రావడం జరుగుతుంది. సో అందులో కూడా మనకి ఈ రూ. 1,250 వర్త్ గల ప్రొడక్ట్ ఏదైతే ఉందో కంపెనీ డిసైడ్ చేసిన ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. ఓకేనా? సో అది ఏంటి అంటే ఆప్షన్ 1 వచ్చి నోని అలోవెరా హెయిర్ ఆయిల్, డైలీ కేర్ షాంపూ అలాగే ఫేస్ వాష్. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి నోని మిస్ట్ ఆఫ్ మిలన్ లో కాజల్ అలాగే స్పైసీ టీ ఒకటి, సర్ఫ్ ఒకటి 2. ఓకేనా? ఈ ఆఫర్ యుటిలైజ్ చేసుకుంటే కనుక మనకి కంపెనీ డిసైడ్ చేసిన ప్రొడక్ట్ 1,250 రావడం జరుగుతుంది. ఓకేనా? 60 పీవీ క్లియర్ అని అనుకుంటున్నాను. అలాగే 100 పీవీ. 100 పీవీ వచ్చేసరికి మనము ఇదే మనకి మెయిన్ పిల్లర్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ 2 ఆఫర్స్ మెయిన్ పిల్లర్స్. అందులో మెయిన్‌గా నేను 100 పీవీ ఎందుకు ఇష్టపడతాను అంటే, మనం తీసుకునే ప్రొడక్ట్ 50%కే మనకొస్తుంది. దట్టు మనకి నచ్చిన ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు. ఎప్పుడంటే వోచర్ వచ్చినప్పుడు. అది ఏంటి అంటే చూడండి. మన దగ్గర ఉన్న 450 ప్లస్ ప్రొడక్ట్స్‌లో ఏ ప్రొడక్ట్ అయినా మనం పర్చేజ్ అన్నది చేసుకోవచ్చు. మంత్ అయితే అంటే జాయిన్ అయిన మంత్ అయితే 100 పీవీ అన్నది సింగిల్ ఇన్వాయిస్‌లో చేయాలి. రిమైనింగ్ 3 మంత్స్ ఏవైనా ఉన్నాయో మల్టిపుల్ ఇన్వాయిసెస్ చేయొచ్చు. ఒకటి 200 డిస్కౌంట్ వస్తుంది. రూ. 300 వర్త్ గల ప్రొడక్ట్ అన్నది ఫ్రీ రావడం జరుగుతుంది. మనకి 150-200 రూపీస్ అన్నది క్యాష్ బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది. అంటే చూడండి, ఒక కస్టమర్‌గా మనం పర్చేస్ చేసినా ఇక్కడ మనకి 50% డిస్కౌంట్ అన్నది రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ 50% డిస్కౌంట్ అంటే చూడండి 4 నెలలు తీసుకోవాలి కదా కన్సిస్టెన్సీ. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు 100 పీవీలు మీరు అలాగా 4 నెలలు చేస్తే, 5వ నెలలో మనకొచ్చేదేంటంటే రూ. 2,515 వర్త్ గల ప్రొడక్ట్ ఫ్రీ రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే ఇది మనకి ఫ్రీ అంటే ఈ వోచర్ వచ్చిందో, ఆ వోచర్‌ని మనం ఇమ్మీడియేట్‌గా ఆఫీస్‌కి వెళ్ళి ఆ వోచర్ కనుక చూపిస్తే మనకి దగ్గర దగ్గర సారీ లీడర్స్ రె రూ. 2,515 వర్త్ గల ప్రొడక్ట్ మొత్తం మనకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చనమాట. ఓకేనా? సో ఇది ప్రతి ఒక్కరు గమనించుకోండి. 100 పీవీలో అందరూ ఉండేటట్టు చూడండి మై డియర్ లీడర్స్. ఎందుకు అందరూ ఉండమని చెప్తున్నాను అంటే, ఈ ఆఫర్‌ని యుటిలైజ్ చేసుకొని మనం టీమ్‌ని బిల్డ్ చేస్తే కనుక తొందరగా సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశం అన్నది ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆఫర్. మరి కంపెనీ 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకి మంచి ఆఫర్స్ అన్నది ఇవ్వడం జరిగిందండి. ఏంటి 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకొచ్చే ఆఫర్స్ ఏంటి అని చూసుకుంటే గనక రూ. 20,00,00,000 షేర్ చేయడం జరుగుతుంది. కంపెనీ రెవెన్యూలో కంపెనీ టర్నోవర్ లోంచి మనకి రూ. 20,00,00,000 షేర్ చేయడం జరుగుతుంది. ఆ 20,00,00,000లో ఆ 20,00,00,000 సంవత్సరానికి. ఓకేనా? ఆ 20,00,00,000లో 10,00,00,000 కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. క్రోర్స్ ఆఫ్ వర్త్ గల ప్రొడక్ట్ ఎమ వర్త్ గల అమౌంట్ ఏదైతే ఉందో అది 6 నెలల్లో ఎలా షేర్ చేస్తుంది? ఎవరెవరికి ఎలా షేర్ చేస్తుందని ఈరోజు మనం చెప్పుకుందాం. ఓకేనా? సో, అయితే ఇక్కడ 10 క్రోర్స్‌లో 5 క్రోర్ 5 క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎలా షేర్ చేస్తుంది? ఎవరెవరికి షేర్ చేస్తుంది అన్నది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సారీ లీడర్స్. సో, ఈ 5,00,00,000 ఎలాగ షేర్ అన్నది ఎవరెవరికి షేర్ ఇస్తుందన్నది ఒకసారి మనం మాట్లాడుకుందాం. అయితే చూడండి మన మెయిన్ పిల్లర్స్ ఏమని చెప్పుకుంటామండి? అయితే ఫాస్ట్ అట్ 8 అని చెప్పుకుంటాం స్టార్టింగ్ మంత్. కానీ ఇక్కడ డైరెక్టర్, సిల్వర్ అలాగే గోల్డ్ వీరు ముగ్గురు కూడా మెయిన్ పిల్లర్సే.
ఓకేనా? మరి ఎవరైతే కంపెనీ ఏమి డిసైడ్ చేసిందంటే, ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో వారికి మనము డబ్బులు కనుక చూపించగలిగితే మంచి బిజినెస్ అనేది బిల్డ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ 9 రకాల ఆదాయాలే కాకుండా మనకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అన్నది ఈ 5 క్రోర్ పూల్ రూపంలో 6 నెలలు క్వాలిఫై అయితే కనుక మనకి డిసెంబర్‌లో ఇవ్వడం. ఈ ఆఫర్స్‌ని ప్రతి ఒక్కరూ యుటిలైజ్ చేసుకోండి. సో, ఆఫర్స్ కోసం ఒకసారి మనం మాట్లాడుకుందామండి. ఇన్ కేస్ డైరెక్టర్ స్టేజ్‌లో మీరు ఉంటే కనక నవంబర్ వరకు మనకి ఈ ఆఫర్ అన్నది వర్తిస్తుంది. సో, జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 మంత్స్ అయింది కదా! 6 మంత్స్ ఈ ఆఫర్ అన్నది మనకి నడుస్తుందండి. సో, ఈ 6 మంత్స్‌లో ఫస్ట్ మంత్ ఈ జూన్ ఏదైతే ఉందో అది మనకి బేస్ మంత్ అన్నమాట. ఈ బేస్ అంటే ఈ జూన్‌లో మనం క్వాలిఫై అయిన దాన్ని బట్టి కంపెనీ అన్నది చేసుకుంటుంది. ఈ దీని బేస్ మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు సెల్ఫ్ పీవీ మీరు మల్టిపుల్ ఇన్వాయిసెస్ చేస్తారా? లేదంటే సింగిల్ ఇన్వాయిస్ చేస్తారా? కానీ మీ సెల్ఫ్ పీవీ అన్నది 100 ఉండాలి ఖచ్చితంగా. ఆహ్, అలాగే ఎవ్రీ మంత్ మీ గ్రూప్ పీవీ ఏదైతే ఉందో చూడండి లీడర్స్ 2600 చేయండి. టీమ్ బిల్డింగ్ బోనస్‌తో మీరు అచీవ్ అవుతారని అంటాం కదా! అలాగే ఇక్కడ మనకి 2800 మన గ్రూప్ పీవీ వచ్చి 2800 మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో మీరు ఈ 5 క్రోర్ పూల్‌లో ఎలిజిబుల్ అయినట్టే. సో, అది మనకి 6 మంత్స్‌కొచ్చేసరికి 16,500 అంటే చూడండి 2,800 ఇంటూ 6 వేస్తే దగ్గర దగ్గర మనకి 16,800 అయిందండి. కానీ ఇక్కడ మీరు 16,500 చేస్తే సరిపోతుంది. టోటల్ 6 నెలలకి కలిపి. ఇన్ కేస్ మేము 5 మంత్స్‌లో కంప్లీట్ చేసేస్తాం మేడం అంటే వెల్ అండ్ గుడ్. ఇంకా మంచిది. 5 నెలల్లోనే మీరు మీ టార్గెట్ కంప్లీట్ చేసుకున్నారు. 6 నెలల్లో బిందాస్‌గా ఉన్నారు. ఓకేనా? మరి ఫస్ట్ మంత్ జూన్‌లో మేము డైరెక్టర్ అయ్యాం కదా! రెండో నెలలో సిల్వర్ అవ్వచ్చా? అవ్వకూడదంటారు. ఖచ్చితంగా అవ్వచ్చండి. అంటే మీరు ఏదైతే లెవెల్‌లో ఉన్నారో ఆ లెవెల్ తగ్గకూడదు కానీ పెరిగినా ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ మనకి ఈ బేస్ మంత్ ఏదైతే ఉందో ఆ బేస్ మంత్ నుంచి ఇప్పుడు సపోజ్ చూడండి మీరు జులైలో సిల్వర్ అయ్యారు. ఓకేనా? మరి మనకి బేస్ మంత్ ఇక్కడ డైరెక్టర్ చూపిస్తుంది. మీకు ఈ 5 క్రోర్ పూల్ అన్నది బే ఇది డైరెక్టర్ బేస్ చేసుకొని ఇస్తుందన్నమాట. సపోజ్ సిల్వర్ అయ్యారు. అక్కడి నుంచి మీరు 36,000 పీవీ చేశారనుకోండి. మీ బేస్ మంత్ సిల్వర్ సిల్వర్ క్వాలిఫై అవ్వచ్చు. అంటే 700 ఇప్పుడు సపోజ్ డైరెక్టర్‌కి 2,800 మంత్‌కి చేయాలి. మరి గ్రూప్ పీవీ ఎవ్రీ మంత్ 2,800 కంప్లీట్ చేసుకోవాలి. మరి 6 మంత్స్‌కి 16,500 కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సిల్వర్‌కైతే ఎవ్రీ మంత్ 7,500 గ్రూప్ పీవీ. 7,500 గ్రూప్ పీవీ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఒక ఎల్ఓబితో మీరు సిల్వర్ అయితే మీకు 7,500 ఈజీగా వచ్చేస్తుందండి. విత్ టీమ్ అప్పుడు దగ్గర దగ్గర 8,000 పీవీ వచ్చేస్తుంది మై డియర్ లీడర్స్. అంటే చూడండి ఇక్కడ మినిమమే ఇచ్చారు. 5,625 పాయింట్లు ప్లస్ టీమ్ బిల్డింగ్ బోనస్ 2,100 ఎంతయింది? 7,600 అయింది కదా! సో, ఇది మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇది 6 నెలలకి 36,000 గ్రూప్ పీవీ చేయాలన్నమాట. మీరు 5 నెలల్లో చేస్తారా? 6 నెలల్లో చేస్తారో మీ ఇష్టం. 36,000 పీవీ అన్నది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే గోల్డ్ డైరెక్టర్స్‌కి పర్ మంత్ 11,000 పీవీ గ్రూప్ పీవీ రావాలి. నేను గోల్డ్‌లో ఉన్నాను అంటే నా గ్రూప్ పీవీ వచ్చి 11,000 రావాలండి. అంటే మీరు ఒక ఎల్ఓబి తీసుకోండి, 2 ఎల్ఓబీలు తీసుకోండి. అది డిపెండ్ అపాన్ మన లీడర్స్‌ని బట్టి. కానీ ఆ నెలలో 11,000 గ్రూప్ పీవీ రావాలి. అది మా ఓవరాల్‌గా చూసుకుంటే 6 నెలలకి కలిపి 60,000 గ్రూప్ పీవీ వస్తే సరిపోతుంది. 11,000 అంటే 6 నెలలు ఎంతండి? 66,000 అవుతాయి. కానీ ఇక్కడ 60,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ
ఉంది. ఎవరు కూడా మిస్‌యూజ్ చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బు తోడుకున్నోడికి తోడుకున్నంత అని చెప్పాను కదా! మన వెస్టేజ్ అన్నది సముద్రం లాంటిది మై డియర్ లీడర్స్. ఈ సముద్రంలో మీరు ట్యాంకరే పెడతారా, చెంబు పెడతారా, బిందె పెడతారా మీ ఇష్టం. మీరు వచ్చాము అంటే కనుక కొట్టాము అనే అనుకోవాలి. ఖచ్చితంగా నేను ఐడీ క్రియేట్ చేశానంటే నేను ఖచ్చితంగా ఆహ్, నేనేదైతే టార్గెట్ పెట్టుకున్నానో ఆ టార్గెట్ రీచ్ అయ్యి చూపిస్తాను అని మీరెప్పుడైతే మీరు టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశారో ఫస్ట్ మంత్‌లోనే మీకు దగ్గర దగ్గర 15,000-20,000 తీసుకునే అద్భుతమైన అవకాశం మన వెస్టేజ్‌లో మాత్రమే ఉంది. సో, ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా అండి? మరి 5 క్రోర్ పూల్ అంటే ఏంటి అంటే ఒకటే మై డియర్ లీడర్స్ 5,00,00,000 రూపాయలు బ్రాంజ్‌కి, సిల్వర్‌కి, గోల్డ్‌కి పంచడం జరుగుతుంది. అది పర్సెంటేజ్ వచ్చేసరికి మీకు 0.75% ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ నెట్ రెవెన్యూలోంచి. అర్థమవుతుందా? ఇది మనకి కంపెనీ టర్నోవర్ నుంచే రావడం జరుగుతుందండి. మన పాయింట్‌లని బట్టి మనకి ఇన్‌కమ్ అనేది డిసెంబర్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఆఫర్‌ని బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోండి. మీ కింద లీడర్స్‌ని తయారు చేసుకోండి. ఓకేనా? మరి స్టార్టింగ్ మంత్ నుంచి బిజినెస్ ఎండ్ వరకు ఉంటుందండి. అంటే నవంబర్ ఎండ్ వరకు కూడా ఈ ఆఫర్ అన్నది బ్రాంజ్‌కి, సిల్వర్‌కి, గోల్డ్‌కి వర్తిస్తుంది. ఈ 5 క్రోర్ పూల్ అన్నది. ఓకేనా? ఇది క్లియర్ కదా! ఓకే. సో, అలాగే 3 క్రోర్ పూల్ 3,00,00,000 3,00,00,000 ఎవరెవరికి పంచుతుంది మన కంపెనీ క్రౌన్. స్టార్‌కి, డైమండ్‌కి, క్రౌన్‌కి సేమ్ అండి. జూన్ నుంచి నవంబర్ మంత్ ఎండ్ వరకు ఉంటుంది. బిజినెస్ బిల్డర్స్ అంటారు మన స్టార్‌ని, క్రౌన్‌ని, డైమండ్స్‌ని కూడాను. సో, ఇది ఎలా మెయింటైన్ చేయాలంటే మినిమమ్ 5-6 మంత్స్ సేమ్ మనకి బ్రాంజు, సిల్వర్, గోల్డ్‌కి ఎలాగైతే మెయింటైన్ చేయాలో మీరు 5 నెలలే చేయండి, 6 నెలలే చేయండి. ఏదైతే టోటల్ పీవీ ఉందో టోటల్ పీవీని కంప్లీట్ చేయాలి. సో, ఇక్కడ స్టార్, డైమండ్, క్రౌన్ వచ్చి 200 పీవీ అండ్ అబోవ్ చేయాలండి సెల్ఫ్. సెల్ఫ్ పీవీ ఏదైతే ఉందో 200 పీవీ అబోవ్ చేయాలి. ఓకేనా? దీంతో పాటు ఇది చేస్తున్నాం కదా! మనం 200 పీవీ మల్టిపుల్ ఇన్వాయిసెస్‌లో అయినా చేయొచ్చు. 14 తారీఖు లోపే అనే కాదండి రీపర్చేజ్‌లో కూడా మనం అది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఆహ్, ఇక్కడ స్టార్ డైరెక్టర్‌కొచ్చి పర్ మంత్ మీ గ్రూప్ పీవీ ఎంత ఉండాలంటే 15,000. 15,000 పాయింట్లు ఉండాలి మై డియర్ లీడర్స్. ఓకేనా? మరి 6 మంత్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీ పీవీ వచ్చి 80,000 ఉండాలి. ఇక్కడ మీరు 2 ఎల్ఓబీలు తీసుకుంటారా? 3 ఎల్ఓబీలు తీసుకుంటారా? డిపెండ్ అపాన్ యువర్ స్కిల్స్. మీ స్కిల్స్ మీదే ఆధారపడి ఉంది. కానీ మీరు చేయాల్సింది 15,000 పాయింట్లు గ్రూప్ పీవీ ఉండాలి. దాంతో పాటు మీరు 80,000 6 నెలలకి కలిపి చూడండి. 6 15లు ఎంత? 75,000 సారీ 6 15లు సారీ లీడర్స్ ఒక్కసారి 15,000 ఇంటూ 6 90,000 బిజినెస్. 90,000 బిజినెస్ మనకి 80,000 గ్రూప్ పీవీ ఉంటే సరిపోతుంది అంటుంది కంపెనీ. ఓకేనా? సో, స్టార్ డైరెక్టర్ మినిమమ్ పర్ మంత్ 15,000 చేయాలి. 6 నెలలకి కలిపి 80,000 చేయాలి. మరి డైమండ్ డైరెక్టర్ 4 లెగ్‌లను క్వాలిఫై చేస్తే డైమండ్ అంటామండి. మరి డైమండ్ డైరెక్టర్ 30,000 గ్రూప్ పీవీ చేయాలి పర్ మంత్. ఓకేనా? మరి 6 నెలలకి కలిపి 1,65,000 గ్రూప్ పీవీ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏ స్టేజ్‌లో ఉన్నోళ్ళకి ఆ స్టేజ్ అర్థమైపోద్దన్నమాట. ఈజీగా. ఇప్పుడు 3 లెగ్‌లు క్వాలిఫై చేస్తారు. సపోజ్ స్టార్‌లో ఉన్నారనుకోండి. 3 లెగ్‌లు క్వాలిఫై చేస్తారు. 3 లెగ్‌ల నుంచి మీకు ఎల్ఓబీ వచ్చిందనుకోండి. 3 ఆర్లు ఎంత అక్కడే వచ్చేసింది కదా! 18,000 పాయింట్లు వచ్చేసిందా లేదా? కానీ ఇక్కడ 15,000 అడుగుతుంది. అంటే చూడండి మీరు ఒక ఎల్ఓబీలో ఉన్నారా? 2 ఎల్ఓబీలో ఉన్నారా? 3 ఎల్ఓబీలో ఉన్నారా? మీరు చూజ్ చేసుకొని ఈ రూ. 15,000
పాయింట్లు కంప్లీట్ చేసుకోవాలి. డైమండ్ లో ఉంటే 4 లెక్కలను క్వాలిఫై చేయాలి డైరెక్టర్స్. 4 డైరెక్టర్స్ అవ్వాలి. సైడ్ వాల్యూమ్ 500 చేయాలి కదా! వారు 30 పాయింట్స్ గ్రూప్ ఇవి ఉండాలన్నమాట. 30,000 పాయింట్స్. అంటే ఇక్కడ ఒక ఎల్ఓబియా, 2 ఎల్ఓబియా అన్నది మన బిజినెస్ ని బట్టి మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో, దాని టోటల్ వచ్చి 1,65,000 గ్రూప్ ఇవి ఉండాలి. మరి క్రౌన్ డైరెక్టర్ కి ప్రతి నెల 45,000 గ్రూప్ ఇవి చేయాలి. 45,000 ఓకేనా? మరి టోటల్ 6 నెలలకి మీరు 5 నెలల, 6 నెలలు అన్నది మీరు చూస్ చేసుకోవచ్చు. 2,50,000 పీవీ గ్రూప్ పీవీ ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ స్టార్టింగ్ ఫర్ జులై 2024 చూడండి 6 మంత్స్. మీరు జులైలో స్టార్ట్ చేసినా సరే 5 మంత్స్ అవుతది కదా! జులై టు నవంబర్. ఓకేనా? జూన్ టు నవంబర్ 6 మంత్స్. మీరు 6 మంత్స్ చేసినా, 5 మంత్స్ చేసినా మొత్తం ఓవరాల్‌గా ఇక్కడ ఏదైతే ఉందో టోటల్ పీవీ 80,000, డైమండ్‌కైతే 1,65,000, క్రౌన్‌కైతే 2,50,000 పీవీ గ్రూప్ పీవీ అన్నది మీకు రావాలన్నమాట. అలా వస్తే కనుక 3 క్రోర్ పూల్‌లో 3 కోట్ల పూల్‌లో మీరు ఉండడం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల డిసెంబర్‌లో మీకు 0.45% అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఓకేనా? సో చూడండి మెయిన్ పిల్లర్స్ కి 5 క్రోర్ 5 కోట్లు పంచడం జరిగింది. ఇక్కడ బిజినెస్ బిల్డర్స్ 3 కోట్లు పంచడం జరిగింది. ఇంకొక 2 కోట్లు. మన 10 కోట్లు 6 నెలలకి 10 కోట్లు కదా! ఈ 10 కోట్లలో ఇంకొక 2 కోట్లు బిజినెస్ లీడర్స్ అన్నమాట. లీ దీన్ని బిజినెస్ లీడర్ స్కూల్ అంటాము. ఫర్ యూసీడీ టు డీయూసీడీ లెవెల్స్ వరకు. మరి యూసీడీ నుంచి డీయూసీడీ లెవెల్స్ ఉన్నవాళ్ళు 300 పీవీ చేయాలండి. ఖచ్చితంగా. సారీ లీడర్స్. 300 పీవీ చేయాలి. 300 అండ్ అబోవ్ చేసినా పర్వాలేదు. ఓకేనా? మరి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయితే 15 మంది బ్రాంజ్‌లు ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ఉండాలి పర్ మంత్. ఓకేనా? 15 మంది బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్‌తో ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌కమ్స్ తెప్పిస్తేనే కదా! మరి పై లెవెల్ ఉన్న వాళ్ళకి ఇన్‌కమ్స్ వచ్చేది. సో, 15 మంది ఖచ్చితంగా బ్రాంజ్, సిల్వర్స్ ఉండాలండి పర్ మంత్‌కి. ఓకేనా? మాక్సిమం బ్రాంజ్ డైరెక్టర్ పర్ లెగ్ ఒక్కొక్క లెగ్ నుంచి 6 నెలలకు కూడా ముగ్గురు బ్రాంజ్ ప్లస్ సిల్వర్స్ ఉండాలి. ఒక్కొక్క లెగ్ నుంచి. అంటే చూడండి టోటల్‌గా 50 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్‌తో 6 మంత్స్‌కి కంప్లీట్ అవ్వాలన్నమాట. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ చేయవలసిన వర్క్. సో, అలాగే డబుల్ క్రౌన్ డైరెక్టర్ డీసీడీకి పర్ మంత్‌కి 25 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ఉండాలి. ఓకేనా? అలాగే మాక్సిమం 6 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ఫర్ అదే కన్సిడర్ చేయాలన్నమాట. ఓకేనా? ఒక లెగ్‌కి 6 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ పర్ లెగ్‌కి ఉండాలి. మరి టోటల్‌గా చూసుకుంటే 100 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్‌తో ఉంటే కనుక 0.30% 2 క్రోర్ 2 కోట్లు వీళ్ళకి పంచడం జరుగుతుంది. 0.30% ఓకేనా? మరి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ డీయూసీడీకి అయితే పర్ మంత్‌కి 50 బ్రాంజ్‌లు ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ పర్ మంత్‌కి. ఓకేనా? మరి ఇక్కడ చూసుకుంటే మాక్సిమం బ్రాంజ్ డైరెక్టర్ పర్ లెగ్ వైస్‌గా చూసుకుంటే కనుక 10 బ్రాంజ్‌లు ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ పర్ లెగ్ ఉండాలి. ఒక్కొక్కగా చూసుకుంటే 200 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్‌తో ఉండాలి. ఓకేనా? మెయింటైన్ యువర్ లెవెల్ ఆర్ అప్ యువర్ లెవెల్ ఇన్ 5 ఔట్ ఆఫ్ 6 మంత్స్. చూడండి మనం 5 నెలలైనా 5 నెలల్లో అయినా కంప్లీట్ చేయొచ్చు.
6 నెలల్లో అయినా కంప్లీట్ చేయొచ్చు. ఇన్ కేస్ జులైలో స్టార్ట్ చేస్తే నవంబర్ వరకు చేయొచ్చనమాట. ఓకేనా? ఇది మన ఈ క్రైటీరియా అన్నది ఖచ్చితంగా ఈ 10 క్రోర్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరెవరు ఏ లెవెల్‌లో ఉన్నారో, ఈ బేస్ లెవెల్ ఏదైతే ఉందో, ఆ బేస్ లెవెల్‌ని మీరు ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ రోజే ఐడీ క్రియేట్ చేసుకున్నారనుకోండి లీడర్స్. ఈ రోజే ఐడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అయితే 4500 పాయింట్స్ వస్తాయి కదా! ఆ ఇప్పుడు జూన్ అనుకోండి సపోజ్. ఈ మంత్ మీరు ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అయ్యారు 4500. దీన్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. 16,000 చేసేసుకోవచ్చు కదా! డైరెక్టర్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు. అలాగే సపోజ్ ఈ మంత్‌లో జాయిన్ అయ్యాము. ఈ మంత్ ఏమీ చేయలేదు. కానీ నెక్స్ట్ మంత్ జులై ఉంది. జులైలో మీరు డైరెక్టర్ క్వాలిఫై అయ్యారు. అక్కడి నుంచి మీరు నవంబర్ వరకు కూడా దాన్ని బేస్ చేసుకొని బేస్ లెవెల్ జులై అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఆ 16,000 కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఓకేనా? సో, ఇది యూజ్ చేసుకోండి మై డియర్ లేడీస్. అలాగే ఇంకా మరి అసలు ఏంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కదా! ఆ డౌట్స్ మీకున్న డౌట్స్ ఈ స్లైడ్‌లో కనిపిస్తుందండి. చూడండి. అసలు వాట్ డు యూ మీన్ బై జూన్ 2024 యాస్ బేస్ మంత్? అంటే ఇక్కడ బేస్ మంత్‌ని ఏది అనేసి మనము చూసుకోవాలి అంటే విచ్ ఎవర్ లెవెల్ యూ క్వాలిఫై. జూన్‌లో ఏదైతే లెవెల్‌ని మీరు క్వాలిఫై అయ్యారో దాన్ని మీ బేస్ మంత్‌గా చూసుకోవచ్చు. దానికి చెప్తున్నాను కదా! సపోజ్ మీరు డైరెక్టర్ క్వాలిఫై అయ్యారంటే మీది బేస్ మంత్ డైరెక్టర్. మీరు స్టార్ క్వాలిఫై అయ్యారంటే మీ బేస్ మంత్ స్టార్. దానికన్నా కిందకైతే దిగకూడదనమాట. ఓకేనా? సపోజ్ సిల్వర్ క్వాలిఫై అయ్యారంటే మీరు కంటిన్యూ‌గా సిల్వర్ అన్నది క్వాలిఫై చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, అయితే చూడండి విచ్ ఎవర్ లెవెల్ యూ క్వాలిఫై ఇన్ జూన్ దట్ విల్ బి కన్సిడర్ యాస్ యువర్ బేస్ మంత్ అండ్ టు క్వాలిఫై ఫర్ ద పూల్ యూ నీడ్ టు కంప్లీట్ ద డిఫైన్డ్ క్రైటీరియా యాస్ మెన్షన్డ్ ఇన్ ద పోస్టర్ అటాచ్డ్. అర్థమవుతుంది కదండీ! ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దా ఆ చూపిస్తుందన్నమాట. మీరు ఈ మంత్ ఎండ్‌కి ఏదైతే మీరు లెవెల్ క్వాలిఫై అవుతున్నారో అది మీ బేస్ మంత్. సపోజ్ డైరెక్టర్‌లో ఉన్నోళ్ళు సిల్ సిల్వర్‌లో ఉన్నప్పుడు ఈ మంత్ మీరు 7,500 పీవీ కంప్లీట్ చేయాల్సుంటుంది. ఒక ఎల్ఓబి తీసుకోవాల్సుంటుందన్నమాట. ఓకేనా? సో, ఇది. అలాగే నెక్స్ట్ వన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ మెయింటైన్ ఏ లోవర్ లెవెల్. అంటే నేను ఈ మంత్ డైరెక్టర్ అయ్యాను కదా! జులైలో నేను నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అయితే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. ఇఫ్ యూ మెయింటైన్ ఏ లోవర్ లెవెల్ థాన్ యువర్ బేస్ లెవెల్ డ్యూరింగ్ ద పూల్ పీరియడ్ ఇన్ ఎనీ మంత్, then your business of that month will not be counted in the criteria for the pool. చూడండి మీరు ఏదైతే లెవెల్ ఇప్పుడు సపోజ్ ఈ ఈ మంత్ మీరు క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ మంత్ క్వాలిఫై అవ్వలేదు. మీకు వర్తించదు. అర్థమవుతుందా అండి? వర్తించదు. అదే మీరు సపోజ్ ఆగస్ట్‌లో ఎక్కువ పాయింట్లతో క్వాలిఫై అయ్యారనుకోండి. అయితే గనక అది మీరు కంప్లీట్ చేసుకునే విధానం అన్నమాట. కంప్లీట్ చేసుకోవాలి మీ బేస్ లెవెల్‌ని. ఓకేనా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డు నాట్ క్వాలిఫై ఫర్ ఎనీ లెవెల్ ఇన్ 1 ఆర్ 2 మంత్స్ డ్యూరింగ్ ద పూల్ పీరియడ్. 1 ఆర్ 2 మంత్స్ కూడా మీరు క్వాలిఫై అవ్వలేదు అంటే ఏమవుతుందని అడుగుతున్నారు. ఎనీ న్యూ ఎంట్రన్స్ అంటే చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ డ్యూరింగ్ ద పూల్ పీరియడ్ మస్ట్ మెయింటైన్ అప్ దేర్ లెవెల్ ఫర్ మినిమమ్ 5 మంత్స్. 5 మంత్స్ మీరు మెయింటైన్ అయినట్టు చూసుకోవాలి. ఏది డైరెక్టర్ క్వాలిఫై అన్నది మెయింటైన్ అయినట్టు. ఒకవేళ మీరు కొత్తగా వచ్చారు. ఈ 2 నెలలు అవ్వలేదంటే మీరు ఆ డ్యూరింగ్ పీరియడ్ ఏదైతే ఉందో నవంబర్ ఎండ్ లోపు అది కంప్లీట్ చేసేటట్టు మీరు చూసుకోవాలన్నమాట. ఎంట్రన్స్ ఆఫ్ ద పూల్ మస్ట్ మెయింటైన్ ద బేస్ లెవెల్ ఆర్ ఆఫ్ దేర్ లెవెల్ ఇన్ ఆల్ ద రిమైనింగ్ మంత్స్ ఆఫ్ ద పూల్ పీరియడ్ అండ్ ఆల్సో మీట్ ద డిఫైన్డ్ పీవీ క్రైటీరియా.
ఏదైతే మనకి టోటల్ పీవీ ఇచ్చారో ఆ టోటల్ పీవీ క్రైటీరియా కంప్లీట్ చేసుకునేటట్టు మనము చేసుకోవాలన్నమాట. ఓకేనా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆగస్ట్ 2024? సపోజ్ మీరు ఆగస్టులో అంటే ఇక్కడ జూన్‌లో లేదు, జూలైలో లేదు, ఆగస్ట్‌లో క్వాలిఫై అయితే ఏం చేయాలి? ఏం జరుగుతుందని అడిగారు. ఇఫ్ యూ క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆగస్ట్, then the same month's level will be your base level. In this case, you need to maintain up your level in all remaining months till November. చూడండి, మీరు ఆగస్ట్‌లో సపోజ్ మీరు క్వాలిఫై అయితే కనుక ఖచ్చితంగా మిగతా ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ అన్నిటికి అంటే మిగతా ఏవైతే మంత్స్ ఉన్నాయో నవంబర్ వరకు, ఇప్పుడు ఆగస్ట్‌లో మీరు 3000 2800తో మీరు క్వాలిఫై అయ్యారు. అప్పుడు మీరు నవంబర్ వరకు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ ఈ 4 నెలలు కూడా మీరు 16,000 పాయింట్లు కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా? కెన్ ఐ డూ సెల్ఫ్ పీవీ యాస్ పర్ క్రైటీరియా ఇన్ మల్టిపుల్ ఇన్వాయిసెస్? యెస్. మీరు మల్టిపుల్ ఇన్వాయిసెస్‌లో చేయొచ్చు. 100 పీవీ కన్సిస్టెన్సీ మనం ఎలా చేస్తున్నామో అలానే చేయొచ్చు. ఓకేనా? సో, థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంత మంచి అవకాశాన్ని నాకిచ్చారు. ఆఫర్స్ చెప్పుకునే అవకాశం. థాంక్ యూ సో మచ్ విష్ యూ వెల్త్ లీడర్స్. బట్ నేను చెప్పేదైతే ఒకటేనండి. ప్రతి ఒక్కరు కూడా 100 పీవీ కన్సిస్టెన్సీలో ఉండండి. మీ లైఫ్ లైన్స్ ఈ మంత్ జాయిన్ అయినా సరే వారిని ఫాస్టెస్ట్ డైరెక్టర్ చేయించడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరిని లీడర్‌గా తయారు చేసి ఏదైతే మన కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఉందో 2800 ఆ ఆఫర్‌ని యుటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఈ ఏదైతే 10 క్రోర్స్ పూల్ ఉందో ఈ 10 క్రోర్స్‌ని ఈ 10,00,00,000 మనీని కూడా మనందరం తీసుకోవడానికి మంచి అవకాశం. ఈ ఆఫర్స్ అయితే ప్రతి ఒక్కరు మీ క్యాడర్స్‌ని బట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ లీడర్స్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ మేడం. థాంక్ యూ.